Hello everyone, welcome back to my channel. నా పేరు మోనికా రాచెస్. దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయొచ్చు కదా. బాలేవు, అస్సలు బాలేవు వ్లాగ్స్, ఏదో ఒకటి. ఎనీ ఎంగేజ్మెంట్ ఈజ్ గుడ్ ఎంగేజ్మెంట్. ఇక్కడ మా కేర్ టేకర్ నిలియాకి ఫుడ్ తినిపిస్తుంది, దానికి రాగి తింటుందనమాట అది. అండ్ ఇక్కడ చక్రీ పీనట్ బటర్ అండ్ జెల్లీ పెట్టిస్తున్నాడు, జామ్ పెడుతున్నాడు. బేసిక్గా ఇది షుగర్ ఫ్రీ జామ్. హాయ్ గాయ్స్. సో ఈ వీడియో చాలా రిలాక్స్డ్గా వస్తుంది, ఎందుకంటే నేను నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు. నాకు రాత్రి అట్లీస్ట్ 12 లోపల అయిపోయినా అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. సో అందుకే అది ఎడిట్ చేసి ఇవాళకి పెట్టేసిన. సో అంటే నిన్నటి వీడియో రేపు రావాలి, ఇది ఇవాళ వీడియో ఎల్లుండి రావాలి, ఇఫ్ యూ గైస్ నో వాట్ ఐ మీన్. కానీ అలా అవ్వదు, ఎందుకంటే నేను రేపు జ్యువెలరీ వీడియో అప్లోడ్ చేయాలి. స్వర్ణకంచి వాళ్ళది డైమండ్ కలెక్షన్ పైన ఒక లాంగ్ వీడియో ఉందన్నమాట, అది అప్లోడ్ చేయాలి. బట్ ఐ వాంట్ టు షో యూ గైస్ వాట్ ఐ అకాంప్లిష్డ్ టుడే. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఐ అప్లోడెడ్ okay, first things first, what I did was I uploaded ఇది సప్పుడొద్దు అక్క, సప్పుడొద్దు. ఈ డైమండ్ అయ్యో ఏం కనబడతలేదా, ఈ డైమండ్ బ్రేస్లెట్స్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసేసిన అండ్ అప్లోడ్ చేసేసిన పొద్దున్నే. అండ్ నెక్స్ట్ వాట్ ఐ డిడ్ వాజ్ ఐ డిడ్ దిస్ రీల్ విచ్ ఇస్, మేము గోదావరి గట్టు పైన నిన్న వెళ్ళినాం కదా, దట్ వాళ్ళ ప్రకారం ఐ హ్యాడ్ టు అప్లోడ్ దిస్ ఫ్రైడే రోజు 4 o'clock కన్నా ముందు, బికాజ్ వాట్ దే వాంటెడ్ వాజ్ వీకెండ్కి చాలామంది వచ్చి చూడాలి అని. ప్రమోషన్ అదిగా ఇదా అని పక్కన పెడితే ఇట్స్ అ రియలీ గుడ్ మూవీ. లైక్ నాకైతే మూవీ బాగా నచ్చింది. జస్ట్ ఏంటంటే there are certain things that I okay ఎందుకులేంగా కానీ ఓకే, there are certain things that I as a person do not encourage అనమాట. One such thing is yeah, that అనమాట. I can't tell, but yeah, that అనమాట. And I uploaded the same on YouTube also. I did and also నేను యూట్యూబ్ది వీడియో ఉంది కదా, అది అప్లోడ్ చేయాలి. జస్ట్ లుక్ ఎట్ మై రూమ్, ఆ మెస్ చూడండి అసలు అక్కడ. అండ్ దిస్ సోఫా, ఐ యామ్ సో షాక్డ్. నేను నేను లంచ్ చేసిన. వాట్ ఐ డిడ్ వాజ్, నేను మీకు ఇంతకుముందు చికెన్ పికిల్స్ అని చెప్పిన గుర్తుందా, చికెన్ పికిల్స్ అని. చికెన్ పికిల్, రైస్, టమాటో చారు, and yeah, that has happened. And then so much is happening. Chakri gudi వాళ్ళు చాలా వర్క్ ఉంది. So he's like extremely busy. So what I will do now is మంచిగా డోర్ పెట్టేసుకొని 5 అవుతుంది. ఈశాన్ 6 o'clock వస్తాడు వాడి స్కేటింగ్ క్లాస్ నుంచి. ఈ 1 hour 1 hour I want to sit and sort my room. నేను చక్రికి చెప్తున్నా అనమాట, లైక్ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ హోల్ సెక్షన్ ఇది మొత్తం తీయించేయమంటున్నా నేను. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఈ హోల్ ఇదంతా చెత్తగుట్టలో పడేయమంటున్నా. చెత్తగుట్టలో పడేసి వాచ్ వచ్చింది పొట్టి, ఇదంతా చెత్తగుట్టలో పడేసి ఐ వాంట్ దిస్ ఐకియా వన్స్, ఐకియా చెస్ట్ ఆఫ్ డ్రావర్స్, ఒక 1 చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ ఆఫ్ ఐకియా, అండ్ దెన్ ఒక బ్యాక్ క్లాజెట్ కావాలి అన్నది నా పాయింట్. బట్ ఐ డోంట్ నో, లైక్ నా బ్యాక్ క్లాజెట్ ఐ నీడ్ ఇట్ లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. చక్రి నేను ఇద్దరము కాన్షియస్గా ఒక డెసిషన్ తీసుకుంది ఏంటంటే, వీ విల్ నాట్ స్పెండ్ మోర్ ఆన్ ద హౌస్ అని, బికాస్ దిస్ ఇస్ నాట్ వేర్ వీ విల్ స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. సో లెట్స్ నాట్ డూ మోర్ అన్నది మా పాయింట్ ఉండే. బట్ ఇంకొక నెల రోజులకైనా సరే ఐ కాంట్ హ్యాండిల్ దిస్ అన్నట్టుంది నా పరిస్థితి. ఐ రియలీ హ్యావ్ టు టాక్ టు హిమ్. అండ్ చక్రి అంత ఈజీగా ఒప్పుకోడు కూడా. హీస్ ఆల్రెడీ లైక్ ఈ రూమ్ చాలా క్లటర్డ్ ఉంది అన్న ఫీల్లో ఉన్నాడు. సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ పిస్డ్ ఆఫ్ ఎట్ మీ. బట్ ఆల్సో నా పాయింట్ ఏంటి అంటే,
I really need it అబ్బా. I am not able to sort my shit and నా చీరలన్నీ కూడా ఇందులో లేవు. సో ఒక మేజర్ డీక్లటర్ చేయాలి, బట్ ఐ కాంట్ డూ రైట్ నౌ. I have something else in my mind అనమాట. సో I really have to work towards that and I can't afford to do a couple of things. So అందుకనే ఈ హెవీ ఈ ఇరిటేటింగ్ సెటప్ ఏదైతే ఉందో ఇది తీసేయమని చెప్దాం అనుకుంటున్నా. అఫ్ కోర్స్ ఐ విల్ నీడ్ అ మిర్రర్ విత్ లైట్ అండ్ ఆల్సో చెస్ట్ ఆఫ్ డ్రావర్స్, బట్ ఐకియావి మచ్ మోర్ స్లీక్ అండ్ మచ్ మోర్ స్పేస్ ఇచ్చేవి ఉంటాయి అండ్ ఐ ఫీల్ లైక్ ఐ రియలీ వాంట్ దాట్ అండ్ యా, సో దట్ ఈస్ మై ప్లాన్ యాక్చువల్గా అయితే, టు గెట్ అ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ అండ్ ఇంకా యా ఒక బుక్ కేస్ లాంటిది తీసుకొద్దాము అని అనుకుంటున్నా, బిల్లీ బుక్ కేస్. మై హోల్ ఐడియా ఆఫ్ బిల్లీ బుక్ కేసెస్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్స్ అరౌండ్ 20,000. నేనేమనుకుంటున్నా అంటే అది తీసుకొస్తే లైక్ ఈవెన్ ఇఫ్ వీ మూవ్ ఆల్సో ఇట్ లుక్ నైస్ ఫర్ ఏ కార్నర్ ఎక్కడన్నా పెట్టచ్చు. ఇట్స్ నాట్ లైక్ నౌ ఆర్ నెవర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ బై గాడ్స్ గ్రేస్ అంతా సెట్ అయితే, like what we are thinking in mind anta set aithe, we have a different location also where we can take furniture. So idi ma whole concept and I don't know when I can clear ga nenu cheppe roju eppudu vastado naaku teliyadu. We really have to wait for it, but yeah, prastaniki aithe that is the situation. I really want that space to get better. Appadi varaku సర్దుకోవాలి. ఇంకా చెమటలు వస్తున్నాయి, జుట్టు అంతా చిరాకు ఉంది. ఎంత చిరాకు ఉందో అసలు జుట్టు. ఎబ్బే, మీకు ఎట్లున్నాయి సమ్మర్స్? మాకైతే మా బావ ఇచ్చిన కాటన్ నిన్న మామిడి పండు కూడా ఇంట్లోనే ఉంది, అక్కడ తీయాలి, ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేయాలి. యా, లెట్స్ సార్ట్. నేను స్నానం కూడా చేయలేదు ఆబ్వియస్లీ, దట్ యూ కెన్ సీ. టైం 5 అవుతుంది. సో నేను పొద్దున్నుంచి పని చేసా, వంట చేసా, చక్రీని సతాయించా. లెట్స్ సర్దుఫై. మంచి మూవీ అన్నా ఏదైనా సిరీస్ అన్నా పెట్టుకుందాం అనుకున్నా. నాకు ఫ్రమ్ అన్ని ఎపిసోడ్స్ కావాలి. ఎందుకు అట్లా చేస్తున్నారు అబ్బా, ఒకటొకటి రిలీజ్ చేస్తున్నారు. వెరీ ఇరిటేటింగ్, యూనో. ఐ వాంట్ టు పెట్టుకొని ఒక స్ట్రెచ్లో అయిపోవాలి ఏది చేసినా సరే. ఏంది సోదంతా నాకు అర్థమవుతలేదు. యాభై. సో నేను నా ఎక్స్పెక్టేషన్ ఏముండదు తెలుసా, ఎవ్రీడే వ్లాగ్ చేసేస్తే 30 డేస్లో మనకి అట్లీస్ట్ 10,000 ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు అని. 1000 సబ్స్క్రైబర్స్ కూడా వస్తలేరు, 100 కూడా రాలేరు గైస్. ఇది వచ్చింది ఏంది? I want to give up on numbers right now. Like I really want to give up on numbers. I just want to keep doing. పైసలు వస్తలే. మూతి 3 వంకర్లు తిప్పకు నువ్వు, ఏదో చెప్పు. మూతి 3 వంకలు తిప్పుతుంది. ఏం కావాలి? ఏం కావాలి నీకు? పాలు తాగినావా నువ్వు అసలు? ఎక్కువ అలంట దీన్ని. ఎక్కువ నేను అసలు ఎక్కువ. అసలు ఫస్ట్ ఈ చెత్త బుట్ట లోపలికి నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? ఏందే? నా వల్ల అవుతలే గైస్. నేను కరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి సో అట్లా వచ్చి నేను అది పట్టుకోగానే ఆ మూతి ఇక్కడ మైక్ దగ్గర పెట్టి సో. అయ్యో రామచంద్ర. అది ఇవాళ రాత్రి నేను చక్రి మంచిగా ఒక సెటప్ వేద్దాం అనుకుంటున్నాం అనమాట. లైక్ నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది, KFCలో buy 1 get 1 free ఉంది బకెట్ అని. సో వీ వాంట్ టు మేక్ లైక్ వన్ సింపుల్ ఫ్రైడ్ రైస్, దెన్ చికెన్ బకెట్ అండ్ వాచ్ సమ్ నైస్ మూవీ. This is our plan. I don't know how well I will do with the plan. हाँ, पिलाओ दूध पिलाओ, पानी पिलाओ, सब पिलाओ. इधर मत दो, भेजो उसको. అది సంగతి. ఓ మై గాడ్, మై హెయిర్ ఈజ్ అ మెస్. ఇది లోపలంతా ఇట్లా కెమెరా పెట్టుకొని గంటన్నర 2 గంటలు మాట్లాడి వీడియో పెట్టగలుగుతాను గైస్.
అదే నేను చేసే పనిలో చూపియాలంటే సమ్మర్‌లో అసలు కిచెన్‌లో నేను వంట చేయడం చూపియాలంటే ఫస్ట్ కెమెరాని ట్రైపాడ్‌కి పెట్టాలి. నెక్స్ట్ దూరం నుంచో యాంగిల్, దగ్గర నుంచో యాంగిల్, దూరం నుంచో యాంగిల్, దగ్గర నుంచో యాంగిల్ తిప్పాలి. హూ హ్యాస్ ద ఓపిక? ఐ రియల్లీ డోంట్ హ్యావ్ ది ఓపిక. అట్లాంటి వీడియోలు మాత్రం వస్తలేవు. ఒకప్పుడు మై బిగ్గెస్ట్ డ్రీమ్ వాస్ టు మేక్ ఎస్థెటిక్ కాంటెంట్. ఓకే, అట్లా చేసిన నేను ఆ కొరియన్ స్టైల్ కాంటెంట్ నా ఛానల్లో ఉంటే ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ముందు నుంచి చూస్తే వాటి రెస్పాన్స్ వాజ్ సో దరిద్రం దట్ ఐ డోంట్ వాంట్ టు టచ్ ఇట్ అగైన్. ఐ రియలీ లైక్ మై రోల్ విత్ రాచెస్లో. ఆ ఫీల్ ఉంటుంది దానికి అనిపిస్తుంది నాకు. ఎడిటింగ్లో కూడా ఐ ఫీల్ సో హ్యాపీ ఎడిటింగ్ దట్ రోల్ విత్ రాచెస్. ఎందుకంటే ఓన్లీ బయట తిరిగినే ఉంటాయి కదా, అందులో ఇంట్లోనే ఉంటాయి కదా. ఇవన్నీ చూస్తుంటే చిని బతికి ఎంత బోరింగ్ ఉంది అని నాకే అనిపిస్తుంది. అదే మనం రోల్ విత్ రాచెస్ చూసినాం అనుకోండి, ఓన్లీ సినిమాకి పోయినా వచ్చిన, ఓన్లీ క్యాఫేకి పోయినా వచ్చిన, ఓన్లీ ఫ్రెండ్ని కలిసినా వచ్చిన. See, that's what I'm talking about. That's the inspiration I want to give you guys. That life అంటే మినిమం ఇట్లా ఉండాలా అని. వాట్ ఐఎమ్ షోయింగ్ నౌ, స్నానం చేయకుండా చెమట జుట్టుతో ఇట్లా వాడుండు, ల్యాప్టాప్ మీద గంటలు గంటలు పని చేయు, పిచ్చగుండ్ల టమాటా చారు తీసుకొని తిను, ఇంతేగా. ఇల్లు చదువుకో, దుమ్ము దుడువు, పొరలకు తిండి తినిపియు. అసలు చిచి చిచి గైస్. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు డూ దిస్ ఫర్ 100 days, then we'll go back to Roll with Roches. Roll with Roches has attitude. Roll with Roches has character. Roll with Roches has happiness. Daily vlogs with Monica is sucks guys. నేను సర్దుదామని అనుకొని ఓకే ఇది సిచ్యువేషన్ అని అర్థం చేసుకొని మంచిగా నా ట్యాబ్ పెట్టుకొని ఏం చూడాలా అని మంచిగా స్క్రోల్ చేసి ఒకటి మంచి వీడియో పెట్టుకొని సర్దడం స్టార్ట్ చేసిన అనమాట. నేను ఇలా సర్దుతూ టైం పాస్ చేస్తూ సర్దుతున్నా. అండ్ నేను నా డెస్క్ అది చూపిలే కానీ నేను అన్నీ సర్దిన. కరెంట్లీ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ మై బ్యాగ్స్. లిటరలీ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ మై బ్యాగ్స్. నేను మంచిగా డస్ట్ బ్యాగ్స్లో పెట్టిన, బట్ స్టిల్ ద సిచ్యువేషన్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. ఐ కాంట్ స్టఫ్ దెమ్ లైక్ దిస్. ఐ నీడ్ అ బ్యాగ్ క్లాసెట్. రియల్ ఎక్కడి నుంచి తీసినావు అది? అది ఎక్కడి నుంచి తీసినావు అది? చూపి, నీ ఫేస్ చూపి, ఎక్కడి నుంచి తీసినావు అది? What did you do? Chee! ఒక్క పని కూడా అనుకున్నట్టు అవ్వట్లేదు. అదేమో లిప్స్టిక్ ఖరాబ్ చేసింది, వీడేమో మిక్చర్ కింద పడేసిండు. ఒక రోజులో ఒక మనిషికి 10% చేసే పని ఉంటే దాన్ని 11% చేస్తున్నారు. అండ్ ఆల్సో ఐ ఫైనలీ డిడ్ స్నానం బికాస్ ఐ వాజ్ థింకింగ్ గైస్. కంపు వాసన ఐ వాజ్ కమింగ్. ఏంటండి ఇట్రా గైస్? ఏంది గైస్? ఇట్రారా గైస్? తినాలనుకుంటే మొత్తం అవునా? ఇట్లా మమ్మీ లేదా నీకు? మమ్మీ ఓపెన్ ద బాక్స్ అని అనొస్తలేదా నీకు? నేను తిడతానేమో అని. ఎందుకు తిడతాము? ఇప్పుడు ఫుడ్ వస్తుంది కదరా, ఎందుకు రా ఇప్పుడు అని. అయితే తెలుసు కదరా నీకు, అన్ని తెలిసి కూడా ఎందుకు రా చేస్తావు? ఈ వీడియో చూసిన తర్వాత నువ్వేం చేయలేవు, మొత్తం డే మొత్తంలో ఎందుకంత ఫోర్స్ కొడుతున్నావు అని మీకు అనిపించచ్చు. అంటే నాకే అనిపిస్తుంది వీడియో చూస్తుంటే, ఏం చేసినావు అని ఇట్లా చికెన్లు తింటున్నావు అని చెప్పేసి. బట్ నేను చాలా కష్టపడ్డా గైస్. నేను మస్తు సేపు ల్యాప్టాప్ ముందు కూర్చొని మస్తు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన, ఎడిట్స్ చేసిన, బ్రాండ్స్తో మాట్లాడినా. సో ఐ డిజర్వ్ దట్ చికెన్. ఓకే గైస్, దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది వచ్చేసి మంచిగా ముచ్చట పెట్టిన వ్లాగ్ లాగా అయిందనమాట. రండి కూర్చొని కొద్దిసేపు ముచ్చట పెడదాం. నా జీవితంలోని ప్రాబ్లమ్స్ మీకు షేర్ చేస్తా టైప్ ఆఫ్ వ్లాగ్ దిస్ ఇస్.